కడప నగరంలోని 39, 36 డివిజన్ల టీడీపీ ఇన్ఛార్జీలు ఆసిఫ్ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలంటే ప్రజలందరూ తమ ఓటుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలతో ప్రజలు విసిగి వేసారిపోతున్నారన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సోదరీమణులు సంతోషాలతో ఈ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఆసిఫ్, హనీఫ్ ఈరోజు మన ముస్లిం సోదరులకందరికీ ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమైంది. అలాగనే ఈ సందర్భంగా మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. మేము కూడా చాలా సంతోషంగా మా సోదర సోదరి మనల్ని కలవడానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కడప నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క మా సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా అందరికీ నమస్కారాలు. ఈరోజు రంజాన్ నెల పురస్కరించుకుని 38 డివిజన్లో హనీఫ్ గారు మరి అలీ గారు కలిసి మరియు మిత్ర బృందం అందరూ కలిసి ఇఫ్తార్ విందు చాలా గొప్పగా అరేంజ్ చేసినారు. ప్రతి ఒక్కరూ వచ్చినారనమాట. పార్టీకి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న డివిజన్కి సంబంధించిన అందరూ ప్రజలంతా వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా మాధవి వదిన కూడా రావడం జరిగింది. వదిన గారు కూడా చాలా కష్టపడుతున్నారు. చాలా అంటే వీధి ఇల్లు తిరిగి పార్టీ గురించి ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. మేమంతా ఈ రంజాన్ నెల సందర్భించుకొని అల్లాహ్తో ఒకటే ప్రార్థన చేస్తున్నాము. మా వదిన గారిని గొప్ప మెజారిటీతో గెలిపించాలి. కనీసం అంటే 50,000 మెజారిటీ మా వదిన గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం మైనారిటీ సోదరులంతా కలిసి ముఖ్యంగా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను కూడా మనము చెప్పుకొని ఓటింగ్ బూతులకు పిలిపించుకొని ఖచ్చితంగా వదిన గారికి ఫేవర్గా ఓటు ఇప్పించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క మైనారిటీని కోరుకుంటున్నాను. ఈ సదవకాశం ఇచ్చినటువంటి హనీఫ్ గారు, మన అలీ గారు, మన మిత్రులందరికీ ధన్యవాదాలు. సామరస్యానికి మారు పేరు తెలుగుదేశం అని చెప్పడానికి ఇదే నిదర్శనము. ఈరోజు మాధవి గారు కానీ, వాసు గారు కానీ ముస్లిం సోదరులందరికీ కూడా వెన్నుదన్ను అని చెప్పడానికి ఇదే నిదర్శనము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకు ముస్లిం సోదరులందరూ కూడా వెన్నగా ఉంటారు. ఎందుకంటే పార్టీ మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది. ముస్లిం సామాజిక వర్గం ఎవరికైనా రుణపడి ఉన్నారంటే అది ఏకైక తెలుగుదేశం పార్టీకే. కాబట్టి ప్రతిదీ మనకు అనుకున్నట్టే జరుగుతూ ఉంది. అమ్మగారు ఖచ్చితంగా గెలుపొంది వచ్చే రంజాన్కు మంత్రి హోదాలో ఖచ్చితంగా అందరికీ ఇఫ్తార్ పార్టీ ఇస్తారని చెప్పి అల్లాహ్కు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.